ఇస్ ఓవర్ టు యూ. 'శ్రీరామదాసు' చిత్రం నా లైఫ్‌లో వెరీ, వెరీ, వెరీ స్పెషల్ ఫిల్మ్. నేను అందులో పాటలు పాడే అవకాశం ఇచ్చారు సార్. అండ్ అలాగే స్నేహ గారికి డబ్బింగ్ చెప్పాను. అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ని హోస్ట్ చేశాను. అంటే ఆ సినిమాతో నా ట్రావెల్ చాలా ఉంది. కాబట్టి థాట్ రిమైన్స్ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. నాకల్లా అనిపించింది ఏంటంటే ఇది ఇది నీ చాయిస్ కదా ఈ పాట. యెస్ మ్యామ్. అగైన్ హై నోట్స్ వచ్చినప్పుడు కాస్త ఆ ఫాల్సెటోకి తీసుకెళ్లాల్సిన నీ గాత్రధర్మం అలాంటిది కాబట్టి కొంచెం ఫాల్సెటో వాడాలి, చాలా స్మార్ట్గా పాడాలి. కొన్ని పాటలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్మార్ట్నెస్ నీ ఎక్స్పీరియన్స్ని బట్టి వచ్చింది. నువ్వు చాలా బాగా మేనేజ్ చేసేస్తున్నావు అదంతా. కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని నీ కంఫర్టబుల్ స్కేల్లో ఉన్న పాటల్ని ఎంపిక చేసుకోమని చెప్పడం చాలా సులువేమో ఇలా కూర్చుని. ఐ డోంట్ నో వాట్ యు థింక్ ఇన్ యువర్ మైండ్. నాకేమో అక్కడక్కడ బాగా అనిపించింది. అక్కడక్కడ ఆ ఫాల్సెటో వచ్చినప్పుడల్లా కొంచెం ఎందుకనో ఆ భక్తి భావం గొంతులో నుంచి ప్రదర్శించలేకపోతున్నావేమో అనిపించింది. ఓవరాల్‌గా ఏంటంటే కనెక్ట్ అయ్యే ఉంటున్నాము నీ పాటతో. బట్ సడెన్‌గా ఒక చిన్న వేరియేషన్ వచ్చేసరికి ఏమవుతోందంటే చిన్న ఇబ్బందికరమైన అంటే ఆ ప్రమాదంలో పడకూడదు అని నేను నీతో ఇదంతా చెప్తున్నాను. కాబట్టి నీ గాత్రధర్మానికి తగ్గ పాట ఇంకోటి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. ఇది బాగా పాడలేదని కాదు, ఇంకా బాగా పాడే అవకాశం ఉండేదేమో అని నా భావన. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రవస్తి